బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై అనర్హత వేటు పడింది. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. నోటీసులకు స్పందించకపోవడంతో రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. నోటీసులకు స్పందించకపోవడంతో రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటును వేయడం జరిగింది. వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీ రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ నోటీసులు ఇవ్వడం జరిగింది రఘురాజుకి. నోటీసులు రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే వైసీపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా పనిచేశారు అని చెప్పి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన మీద అనర్హత వేటు అనేది వేయడం జరిగింది. దీంతో పాటు ఆయనకి ఏదైతే నోటీసులు ఇచ్చారో నోటీసులకు కూడా ఆయన స్పందించలేదు కాబట్టి అనర్హత వేటు వేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఆయన వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగింది అంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు దీనికి సంబంధించినటువంటి ఆధారాలని శాసన మండలి చైర్మన్ కి సమర్పించడంతో ఈ రోజు ఆయన రఘురాజ్ పైన వైసీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి ఈ మండలి చైర్మన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి సస్పెన్షన్ వేటుని వేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఇది కూడా జారీ చేయడం జరిగింది రాజేంద్ర. థ్యాంక్ యూ కాంతి.